ఏపీలో దొంగలు పడ్డారు. పచ్చ దొంగలు. ప్రజాస్వామ్యం అంటే వీళ్ళకి నచ్చదు. నీతి నిజాయితీ అంటే అస్సలు గిట్టదు. రాజకీయ ముసుగులో కొందరు, పాత్రికేయ ముసుగులో ఇంకొందరు, మేధావుల ముసుగులో మరికొందరు. అందరి లక్ష్యం మాత్రం ఒకటే, పచ్చముఠ చేతిలోనే అధికారం ఉండాలి. చంద్రబాబే సీఎంగా ఉండాలి. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగుతూ ఉండాలి. ఎవరైనా అడ్డొస్తేనే అచ్చోసిన అక్షరాలతో, దగుల్బాజీ కథనాలతో దాడి చేసి రాక్షసానందం పొందుతారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తమ దారికి అడ్డొచ్చిన వాళ్ల అంతు చూస్తూ పైశాచిక ఆనందం పొందుతారు. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, నిమ్మగడ్డ రమేష్ అందరూ ఆతాను ముక్కలే. దశాబ్దాలుగా పచ్చ రాక్షసుల దౌర్జన్య కాండకి జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టారు. జగన్కి జనం జేజేలు పలుకుతున్నారు. అందుకే ఇప్పుడు ఎన్నికల వేళ అరాచక శక్తులన్నీ ఏకమై ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి తహతహలాడుతున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజిన్ స్టోరీ. ఓటమి భయం పచ్చముఠాని గజగజ వణికిస్తోంది. ప్రజాక్షేత్రానికి దగ్గర కావాలని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. చంద్రబాబు పేరు చెబితేనే తెలుగు ప్రజలు చీకొడుతున్నారు. అందుకే దింపుడు కళ్ళెం ఆశలతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కూటమి కట్టిన నాటి నుంచి ఇటు టీడీపీ, అటు టాయిలెట్ మీడియా కుట్రల మీద కుట్రలు పన్నుతూనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ఎన్నికల ప్రక్రియని వెక్కిరిస్తూ అరాచకాలు సృష్టిస్తూనే ఉంది. పోలింగ్కి ముందు నిజాయితీ పరులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కుట్ర పన్ని మార్పించారు. కౌంటింగ్ వేళ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కేంద్రంగా కుతంత్రాలకు తెరతీశారు. జవహర్ రెడ్డి లాంటి నిజాయితీ పరుడు సీఎస్గా ఉంటే కౌంటింగ్ నాడు తమ ఆటలు సాగవని పచ్చ రాక్షసులకు తెలుసు. అందుకే ఒకవైపు ఫిర్యాదుల మీద ఫిర్యాదులతో పన్నాగాలు, మరోవైపు టాయిలెట్ మీడియాలో విషపు రాతలు. ప్రజల హృదయాలను గెలుచుకున్న వారే ప్రజాస్వామ్యంలో పాలకులవుతారు. కానీ వ్యవస్థలను మేనేజ్ చేసుకుని బతకడం, ప్రజలను దోచుకుని బతకడం మాత్రమే తెలిసిన పచ్చ ముఠాకి ప్రజాక్షేత్రం అభిమానాన్ని చూరగొనడం అన్నది అసాధ్యమే. ఈ నిజం చంద్రబాబుకి బాగా తెలుసు. తనను టాయిలెట్ మీడియా ఎంత జాకీలు పెట్టి లేపినా, తాను ఎంతటి దగాకోరు నాయకుడినో, ఎంతటి నయవంచకుడినో ప్రజలు తెలుసుకున్నారన్న సత్యం కూడా చంద్రబాబుకి తెలుసు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ దేశమంతా అబ్బురపడుతూ ఏపీ వైపు చూసేలా చేసిన పాలకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ ప్రభంజనాన్ని తట్టుకోవడం సాధ్యం కాదని గ్రహించి ఈ ఎన్నికల్లో కేవలం కుట్రలను, కుతంత్రాలను, హింసను మాత్రమే నమ్ముకుని చంద్రబాబు పోలింగ్ కేంద్రంగా ఎన్నో పన్నాగాలు విజయవంతంగా అమలు చేశారు. అటు టాయిలెట్ మీడియా కూడా చంద్రబాబు కుట్రలకు వంత పాడుతూ విషరాతలతో రాక్షసానందం పొందింది. ఇప్పుడు కౌంటింగ్ కేంద్రంగా మరోసారి పచ్చముఠ చెలరేగిపోతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొత్త కుట్రలకు తెరతీసింది. జవహర్ రెడ్డి లాంటి నిజాయితీ పరుడు సీఎస్ గా ఉంటే కౌంటింగ్ వేళ తమ ఆటలు సాగవని తెలుసు కాబట్టే సీఎస్ ను మార్చాలంటూ టీడీపీ మరో కుట్రకి తెరతీసింది. ఇటు టీడీపీ నేతలు అసత్య ఆరోపణలతో జవహర్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే, అటు టాయిలెట్ మీడియా రోత రాతలతో పైశాచికత్వం ప్రదర్శిస్తోంది. చంద్రబాబు, టాయిలెట్ మీడియా మధ్య ఉన్న అనుబంధం ఎవరూ విడదీయలేనిది. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కుట్రలు, వెన్నుపోట్లమయమే. ఆ దగుల్బాజీ మరకలను దాచేస్తూ టాయిలెట్ మీడియా వేసిన విజనరీ అనే ముసుగులోనే చాలా కాలం ప్రజలను మోసం చేస్తూ వచ్చారు చంద్రబాబు. నాటి నుంచి వీళ్లు కలిసికట్టుగా పన్నే కుతంత్రాలన్నీ ఒకే తరహాలో ఉంటాయి. ముందు టీడీపీ నుంచి ఒక నాయకుడు వచ్చి టార్గెట్ మీద అసత్య ఆరోపణలు చేస్తారు. ఆ వెంటనే టాయిలెట్ మీడియా రోత రాతలతో, గలీజు కథనాలతో విరుచుకుపడుతుంది. లేకపోతే మొదట టాయిలెట్ మీడియా అసత్య కథనాలు వండి వారుస్తుంది. వెంటనే చంద్రబాబు అండ్ కో గుండెలు బాదుకుంటూ రంగంలోకి దిగిపోతారు. ఇప్పుడు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి విషయంలోనూ ఇలానే స్కెచ్ గీశారు. అత్యంత నిజాయితీ పరుడైన జవహర్ రెడ్డిని ఆ స్థానం నుంచి తొలగించడానికి అవినీతి ఆరోపణలు గుప్పించడం మొదలుపెట్టారు. పనిలో పనిగా జనసేనకి కూడా ఈ కుట్రలో భాగమిచ్చారు. ఉత్తరాంధ్రలో 100 ఎకరాల అసైన్డ్ భూములను జవహర్ రెడ్డి తన బినామీల చేత కొనిపించారంటూ అసత్య ఆరోపణలతో పచ్చముఠ చెలరేగిపోతోంది. ఉత్తరాంధ్ర భూ కుంభకోణం అంటూ హడావుడి చేయడం మొదలుపెట్టారు. మరోవైపు టాయిలెట్ మీడియా అసలు జవహర్ రెడ్డి పదే పదే విశాఖ ఎందుకు వెళ్తున్నారంటూ దిక్కుమాలిన ప్రశ్నార్థకాలు పెడుతూ దగుల్బాజీ కథనాలు వండివార్చేస్తోంది. నిజానికి వైజాగ్కి ఈ మధ్య కాలంలో జవహర్ రెడ్డి 2 సార్లు మాత్రమే వెళ్లారు. అది కూడా బహిరంగంగా అధికారిక కార్యక్రమాల నిమిత్తమే వెళ్లారు. ఒకసారి చందనోత్సవం మీటింగ్ కి హాజరయ్యారు. మరోసారి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులపై రివ్యూ చేయడానికి వెళ్లారు. ఇదంతా బహిరంగ రహస్యమే.
కానీ ఏదో జరిగిపోతోందన్న భ్రమ కలిగించడానికి ఈ తరహా అసత్య కథనాలను టాయిలెట్ మీడియా సిద్ధం చేస్తే అటు టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తంగా పచ్చముఠా లక్ష్యం ఒకటే. కౌంటింగ్ రోజున సీఎస్ జవహర్ రెడ్డి ఉంటే తమ ఆటలు సాగవు, తమ కుట్రలు పారవు, అంతే. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని, ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించాలని కూటమి కానీ ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థలు పరిధి దాటి డిమాండ్లు చేస్తున్నాయి. చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారు అత్యంత నిజాయితీగా వర్క్ చేశారు. ఆయన మొత్తం విధి నిర్వహణలో కానీ 30 ఏళ్ల సర్వీసులో అటు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులు ఎవరు మారినా తన పనిని రూల్స్ ప్రకారం చేయడమే, ప్రజాకోణంలో చేయడమే జవహర్ రెడ్డి గారి ప్రత్యేకత. ఇక టీటీడీ ఈఓగా ఉన్నప్పుడు కానీ, ముఖ్యంగా కరోనా టైంలో 2 సార్లు కరోనా ఉన్నప్పుడు కమాండ్ కంట్రోల్ చైర్మన్గా, వైద్య విధాన పరిషత్ కమిషనర్గా అత్యంత బాధ్యతగా వ్యవహరించడంలో దేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడింది. అలాంటి ఒక సమర్థవంతమైన అధికార పట్ల తమకు అనుకూలంగా మారలేదనే ఒక కారణంతో, నిజాయితీ వ్యవహరిస్తున్న కారణంతో ఆయన పైన నిందలు వేయడం, ఆయన తప్పించాలని కోరుకోవడం అత్యంత దుర్మార్గమైంది. పోలింగ్ కి ముందు నిజాయితీ పరులైన ఐపీఎస్లను మార్చడానికి టీడీపీ, టాయిలెట్ మీడియా కలిసి చేసిన కుట్రలు అందరికీ తెలిసిందే. టీడీపీ తెచ్చిన ఒత్తిడితో చివరకు ఈసీ అధికారులను మార్చింది. చివరికి ఏమైంది? ఎక్కడైతే ఈసీ పోలీస్ అధికారులను మార్చిందో అక్కడే టీడీపీ గుండాలు హింసరచన చేశారు, రక్తపాతం సృష్టించారు, రిగ్గింగ్ చేశారు, విధ్వంసం సృష్టించారు. ఓటమి తప్పదన్న వేళ హింసనే నమ్ముకోవడం చంద్రబాబుకి తొలి నుంచి అలవాటే. చేయాల్సిన దారుణాలన్నీ చేసి దానికి కారణం కూడా సీఎస్ అంటూ టీడీపీ నాడే డ్రామా ఆడింది. పోలింగ్ వేళ టీడీపీ గూండాలు చేసిన అరాచకాలు చూసిన ప్రతి ఒక్కరూ కౌంటింగ్ నాడు ఇంకేం చేస్తారో అన్న ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సరిగ్గా ఇప్పుడు టీడీపీ, టాయిలెట్ మీడియా జడ్జిమెంట్ డే లక్ష్యంగా సీఎస్ జవహర్ రెడ్డిని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. కలెక్టర్లని, ఎస్పీలను మార్చేశాం, సీఎస్ ని కూడా మార్చితే పానిక్ క్రియేట్ అవుతుంది. గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరుత్సాహానికి గురవుతాయి. ఈ తరుణంలో తమ మనిషి సీఎస్ గా ఉంటే కౌంటింగ్ కేంద్రంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలన్నదే చంద్రబాబు అండ్ కో కుట్ర సిద్ధాంతం. ప్రజలు తమను ఎంతగా చీత్కరించుకుంటున్నారో పచ్చముఠాకి తెలుసు. ఎన్నికల ఫలితాలు కూడా అదే రీతిలో ఉంటాయన్న నిజం కూడా వారికి తెలుసు. కానీ దింపుడు కళ్ళెం ఆశలతోనే ఈ కుట్రలు చేస్తూ వస్తున్న పచ్చ రాక్షసులు ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డి నిజాయితీని వేలెత్తి చూపించే దుస్సాహసానికి పాల్పడుతున్నారు. మురికి ఆలోచనలు, నీచపు కుట్రలు, రోత రాతలు, గలీజు బతుకులు. పచ్చముఠా గురించి ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. అణువున పచ్చపైత్యం నింపుకొని సామాజిక వర్గ సేవలో తరించడానికి పచ్చముఖ అనుక్షణం తహతహలాడుతూ ఉంటుంది. ఇప్పుడు పచ్చ ప్రయోజనాలే లక్ష్యంగా నిప్పు లాంటి జవహర్ రెడ్డిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. జవహర్ రెడ్డి ఎంతో నిజాయితీపరుడైన అధికారి కాబట్టే 2014లో సీఎం అయ్యాక కీలకమైన శాఖలను ఆయనకు అప్పగించారు చంద్రబాబు. 3 దశాబ్దాలు దాటిన జవహర్ రెడ్డి సర్వీస్ని ఒకసారి గమనిస్తే ఎలాంటి వారైనా సరే శభాష్ అంటారు. నిన్న మొన్నటి దాకా పచ్చముఠా కూడా అదే చేసింది. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే తమ కుట్రకి జవహర్ రెడ్డి చెక్ పెడుతున్నారు కాబట్టే విషపు రాతలతో, అసత్య ఆరోపణలతో పచ్చ రాక్షసులు విరుచుకుపడుతున్నారు. పచ్చముఠాకి లొంగిపోవాలి, వీళ్ల అవినీతికి సహకరించాలి. ఇలా చేస్తే ఎంతటి అవినీతి అధికారి అయినా నిజాయితీ పరుడైపోతాడు. కానీ వీళ్ల కుట్రలో భాగం పంచుకోవడానికి అంగీకరించని వాళ్ళు, వీళ్ల అవినీతికి అండగా నిలవని వాళ్ళు ఎంతటి నిప్పులాంటి అధికారులైనా సరే వాళ్లను అవినీతి పరులుగా ముద్ర వేస్తారు, ప్రచారం చేస్తారు. కీలక పదవుల నుంచి తప్పించడానికి వ్యవస్థల్లో చొచ్చుకుపోయిన తమ పచ్చ బ్యాచ్ మొత్తాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు జవహర్ రెడ్డి విషయంలో జరుగుతోంది కూడా అదే. నీతికి, నిజాయితీకి నిలువెత్తు అద్దం లాంటి ఐఏఎస్ జవహర్ రెడ్డి. అందుకే ఆయన విషయంలో ఎంత దూరమైనా వెళ్లడానికి ఇటు టీడీపీ, అటు టాయిలెట్ మీడియా రెడీ అయిపోయాయి. నిస్సిగ్గుగా ఆరోపణలతో, అసత్య కథనాలతో చెలరేగిపోతున్నారు. జవహర్ రెడ్డి అత్యంత నిజాయితీ పరుడైన అధికారి. కేవలం నిజాయితీ మాత్రమే కాదు, సమయ పాలన, ఒక్క సమస్యని వేగంగా పరిష్కరించడం, ప్రతి ఒక్కరికి సమయం కేటాయించడం, వర్క్ లో పెండింగ్ అనే పదం లేకుండా చూసుకోవడం. ఇలా చెప్పుకుంటూ పోతే జవహర్ రెడ్డి నిజాయితీ గురించి, నాయకత్వ లక్షణాల గురించి ఐఏఎస్లే చాలా గొప్పగా చెప్పుకుంటారు. జవహర్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా పనిచేసే వేళ మధ్యవలస ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లా వాసుల భవితను మార్చేశారు.
హెచ్ఎండిఏ కమిషనర్గా కృష్ణా జలాలను భాగ్యనగరానికి తీసుకొచ్చే ప్రాజెక్టులో అత్యంత కీలకంగా పనిచేశారు. ఆ క్రమంలో తలెత్తిన ఎన్నో సమస్యలను చాకచక్యంగా పరిష్కరించి భాగ్యనగర వాసుల దాహార్తిని తీర్చారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కూడా ఆయన హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న సమయంలోనే సాగింది. వీటన్నింటి దాకా దేనికి? జవహర్ రెడ్డి ఎంతో సమర్థుడు, నిజాయితీపరుడు కాబట్టే 2014లో సీఎం అయిన చంద్రబాబు ఆయనకి అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఆటలో అరటిపండు లాంటి లోకేష్ ని మంత్రిని చేసిన చంద్రబాబుకి కుమారుడి సమర్థత, ప్రతిభ గురించి పూర్తిగా తెలుసు. అందుకే ఏపీ పంచాయతీరాజ్ శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీగా జవహర్ రెడ్డిని నియమించి ఊపిరి పీల్చుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు అదే చంద్రబాబు, ఆ చంద్రబాబు తానా అంటే తందానా అనే టాయిలెట్ మీడియా జవహర్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ పైశాచికానందం పొందుతున్నాయి. ఏ అనుభవం లేనటువంటి లోకేష్ ని ఏకాఏకిన మంత్రిగా చేసినప్పుడు పంచాయతీరాజ్ శాఖ బాధ్యత అప్పచెబితే అత్యంత కీలకమైనటువంటి బాధ్యత. అందుకు గాను ఒక మార్గ నిర్దేశనం చేయాలనేటువంటి ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఐఏఎస్ అధికారి ఉండాలని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పంచాయతీరాజ్ మంత్రిగా లోకేష్ ఉన్నప్పుడు ఈయన్ని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన్ని నియమించారంటే ఆయన సమర్థత ఎటువంటిది అనేటువంటిది తెలుసు. అందుకనే దీక్షాదక్షతల చాతుర్యం, సంభాషణ స్వారస్యం, మానస సమాధుర్యం సొంతం చేసుకుని విశ్వసించిన ధర్మ కర్మాల మర్మవేరుగా నిర్విరామంగా పనిచేసేటువంటి నిబద్ధత ఉన్నటువంటి అధికారి జవహర్ రెడ్డి. ఆయన్ని ఏమైనా సరే తప్పిస్తే తప్ప తమ ఎత్తులో పారవనేటువంటిది ఇప్పుడు తాజాగా కూటమి చేస్తున్నటువంటి కుట్ర. లోకేష్ అసమర్థత పూర్తిగా తెలిసిన చంద్రబాబు లోకేష్ మంత్రిగా ఉన్న శాఖకే జవహర్ రెడ్డిని ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారంటే స్వయంగా చంద్రబాబే జవహర్ రెడ్డి నిజాయితీకి, సమర్థతకి సర్టిఫికేట్ ఇచ్చినట్టే అర్థం కదా. ఆ 5 ఏళ్ల పాటు చంద్రబాబు జవహర్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యతతో కూడిన పోస్టులే ఇచ్చారు. కారణం జవహర్ రెడ్డి నిజాయితీ, సమర్థత. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా జవహర్ రెడ్డి సమర్థతని, నిజాయితీని గౌరవిస్తూ వచ్చారు. కానీ హఠాత్తుగా కూటమికి, టాయిలెట్ మీడియాకి జవహర్ రెడ్డి ఎందుకు అవినీతి పరుడులా కనిపిస్తున్నారు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ సింపుల్. ఇప్పుడు టీడీపీకి ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేసే అధికారుల మద్దతు కావాలి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో సహకరించే అధికారులు కావాలి. జవహర్ రెడ్డి అలాంటి కుట్రలకు ఇసుమంత కూడా అవకాశం ఇవ్వరు. అందుకే రోత రాతలతో టాయిలెట్ మీడియా చెలరేగిపోతోంది. అసత్య ఆరోపణలతో టీడీపీ నేతలు, జనసేన నేతలు పేటరేగిపోతున్నారు. జవహర్ రెడ్డి సమర్థత గురించి చెప్పే క్రమంలో ఖచ్చితంగా చెప్పాల్సింది కరోనా మహమ్మారిని ఏపీ ఎదుర్కొన్న తీరు. మొత్తం ప్రపంచాన్నే కరోనా వణికించింది. అగ్రదేశాలు కూడా కోవిడ్ దెబ్బకి అల్లాడిపోయాయి. కానీ కరోనాని అన్ని రకాలుగా ఎదుర్కోవడంలో జగన్ ప్రభుత్వం ఘన విజయం సాధించింది. పక్క రాష్ట్రాల్లోని కోవిడ్ పేషెంట్స్ తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఏపీలో ఉండడమే మార్గమని నిబంధనలు అతిక్రమించి మరీ వేల సంఖ్యలో ఏపీకి వచ్చారు. ఇంతగా కోవిడ్ ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో అత్యంత కీలకంగా పనిచేశారు జవహర్ రెడ్డి. అలాంటి నిజాయితీ పరుణ్ణి, సమర్థుణ్ణి పట్టుకుని ఆయనపై అవినీతి ఆరోపణలు చేసే హీన స్థితికి పచ్చముఠ దిగజారిపోయింది. చివరకు జగన్మోహన్ రెడ్డి, జవహర్ రెడ్డి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కాబట్టి సీఎస్ స్థానం నుంచి జవహర్ రెడ్డిని తొలగించాలంటూ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసేదాకా వచ్చేశారు పచ్చరాక్షసులు. అసలు పచ్చముఠ కుల అహంకారం గురించి, కుల పిచ్చి గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఆ మాటకొస్తే భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలంతా తెలుసు. అనేక మంది విదేశీ విద్యార్థులు సామాజిక వర్గ సేవలో చంద్రబాబు తరించే తీరుపై సీరియస్ గా పీహెచ్డీలు కూడా చేశారు. ఇప్పుడు ఇదే పచ్చముఠ సామాజిక న్యాయాన్ని అద్భుతంగా ఆచరణలో చూపించిన జగన్ మీద, ఆయన ప్రభుత్వంలో అత్యంత నిజాయితీ పరులైన అధికారుల్లో ఒకరైన సీఎస్ మీద సామాజిక వర్గం కోణంలో ఆరోపణలు చేస్తున్నాయి. కౌంటింగ్ వేళ తమ కుట్రలను అమలు చేయడానికి జవహర్ రెడ్డి అడ్డు తొలగించుకోవడమే లక్ష్యంగా కొత్త పన్నాగాలు పన్నుతున్నాయి. కొత్త రాష్ట్రం అన్నీ మళ్లీ ఒక్కటి నుంచి మొదలు పెట్టాలి. 5.5 కోట్ల మంది భవిష్యత్తుకి అభయం ఇవ్వాలి. ఇంత గొప్ప బాధ్యతలు అప్పగిస్తే 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు వెలగబెట్టిందేంటి? స్కామ్ల మీద స్కాములు చేసి లక్షల కోట్ల రూపాయలు దిగమింగేశారు. అందుకే 2019లో ఏపీ ప్రజలంతా ముక్త కంఠంతో చంద్రబాబుని చీకొట్టారు. 23 సీట్లకి పరిమితం చేశారు. నాటి నుంచి ఏపీ ప్రజల మీద పగబట్టారు పచ్చ రాక్షసులు. ఎన్నికల ముందు మరింతగా దిగజారిపోయారు.
లక్షల మంది అవ్వాతాతలను మండు టెండల్లో నడి రోడ్డుకి లాగారు. పోలింగ్ వేళ హింసతో చెలరేగిపోయారు. రక్తపాతం సృష్టించారు. ఇప్పుడు కౌంటింగ్ కేంద్రంగా సిఎస్ జవహర్ రెడ్డిని టార్గెట్ చేశారు. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అత్యంత నిజాయితీపరుడైన అధికారి చుట్టూ కుట్రలు పన్నుతున్నారు. వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలి, వ్యవస్థల్లో ఎలా చొరబడాలి, వ్యవస్థలన్నింటిలోనూ పచ్చ దొంగలు ఉండేలా ఎలా చూసుకోవాలి, ఇలాంటి దరిద్రపు గొట్టు వ్యవహారాలను విజయవంతంగా నిర్వహించడంలో చంద్రబాబుకి మించిన వాళ్లు లేరు. కొందరు మేధావుల ముసుగులో ఉంటారు, మరికొందరు ఉన్నతమైన పదవుల్లో స్వచ్ఛమైన మనుషులం అన్న ముసుగుల్లో ఉంటారు. చంద్రబాబు ప్రయోజనాల కోసం అవసరమైన సమయంలో తమ ముసుగు తీసేసి తాము కూడా పచ్చముఠాలో సభ్యులమే అని నిస్సిగ్గుగా చాటుకుంటారు. అందుకొక చిన్న ఉదాహరణ నిమ్మగడ్డ రమేష్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్ వెలగబెట్టిన ఘనకార్యాలు ఈ కోవలోవే కదా. 2020 మార్చిలో కరోనా కేసులు దేశవ్యాప్తంగా 500 కూడా లేవు. ఏపీలో అయితే కరోనా కేసులు నాడు సింగిల్ డిజిట్లోనే ఉన్నాయి. కానీ ఆ కరోనా కేసుల్ని చూపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు నిమ్మగడ్డ. అసలు కారణం అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా లేదు. ఆ తర్వాత దేశమంతా కరోనా విజృంభించింది. ఏపీలోనూ కరోనా కేసులు అధికంగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు సై అనేశారు. ప్రజల ప్రాణాలు ఏమైపోయినా పర్వాలేదు, పచ్చముఠా ప్రయోజనాలే ముఖ్యమన్నమాట. పదవీ విరమణ తర్వాత సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో కొత్త దుకాణం తెరిచిన నిమ్మగడ్డ సరికొత్తగా పచ్చపార్టీ ప్రయోజనాల కోసం పరితపిస్తూ వచ్చారు. వాలంటీర్ వ్యవస్థపై విషం కక్కడంలో, లక్షల మంది అవ్వాతాతలను మండుటెండల్లో నడిరోడ్డు మీదకు లాగడంలో నిమ్మగడ్డ రమేష్ పాత్ర ఏ స్థాయిలో ఉందో తెలుగు ప్రజలందరికీ తెలుసు. తనకు అవసరమైనప్పుడు వాడుకోవడానికి అన్ని వ్యవస్థల్లోనూ నిమ్మగడ్డ లాంటి వాళ్లను ఉంచడం చంద్రబాబు దశాబ్దాలుగా చేస్తూ వచ్చిన పని. కానీ ఇప్పుడు జగన్ సీఎం అయిన తర్వాత చంద్రబాబు కుట్రలకు, టాయిలెట్ మీడియా కుతంత్రాలకు చెక్ పడింది. వ్యవస్థలను తమకిష్టం వచ్చినట్టు వాడుకోవడం సాధ్యం కాలేదు. దీంతో హస్తినలో బీజేపీ పెద్దల ముందు సాగిలపడి వాళ్లతో పొత్తు కుదుర్చుకున్నారు. ఎప్పుడైతే బీజేపీతో పొత్తు కుదిరిందో పచ్చ రాక్షసులు తిరిగి చెలరేగిపోవడం మొదలుపెట్టారు. ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తెచ్చి పోలింగ్కి ముందు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయించారు. ఆ స్థానంలో ఎవరెవరిని నియమించాలో పేర్లతో సహా పురంధేశ్వరి ఈసీకి రాసిన లేఖ చూసి దేశమంతా నివ్వెరపోయింది. ఇక పోలింగ్ వేళ టీడీపీ సాగించిన హింసాకాండ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మళ్లీ కౌంటింగ్ కేంద్రంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలన్న తమ ప్రయత్నాలకు సిఎస్ జవహర్ రెడ్డి అడ్డుపడుతూ ఉండడంతో ఆ స్థానంలో తమకు అనుకూల అధికారిని తీసుకురావడానికి చంద్రబాబు టాయిలెట్ మీడియా పన్నాగాల మీద పన్నాగాలు పన్నుతోంది. డీజీపీని సిఎస్ని ఇద్దరిని తప్పించాలనేటువంటి ఒక కుట్రలో డీజీపీని తప్పించారు, కానీ సిఎస్ని తప్పించడం వాళ్ళ వల్ల కాలేదు. కనీసం చివరిగానైనా ఈ డర్టీ గేమ్ లో ఆ పని చేయాలని చెప్పని అటు రామోజీరావు అటు రాధాకృష్ణ తమ విషపు రాతలతో ఈ విషాచీలు వికృత విన్యాసాలు చేస్తూ ఆయన మీద లేనిపోని కథనాలతో బురద జల్లుతున్నారు. కానీ బీజాక్ష మంత్రాలను నమ్ముకున్నటువంటి వారిని ఈ విషాక్షరాలు ఏమీ చేయలేవనేటువంటిది విషాచీలు గమనిస్తే మంచిది. ఈ విషాచీల యొక్క వికృత రాతలను చూసి జనం కూడా చీకొడుతున్నా కూడా సిగ్గు శరం లేకుండా ఈ రకమైనటువంటి దౌర్భాగ్యానికి తెగబడుతున్నటువంటి వేళ ఖచ్చితంగా వీళ్ళ యొక్క డర్టీ గేమ్ కి క్లైమాక్స్ వచ్చింది అని మాత్రం చెప్పొచ్చు. పచ్చముఠా పేరు చెబితేనే ప్రజలు చీకొడుతున్నారు. ఈ సంగతి చంద్రబాబుకు తెలుసు, టాయిలెట్ మీడియాకి తెలుసు. అయినా ఇంకా పబ్లిక్ గా ఎందుకు బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చూస్తున్నారంటే ఓటమి భయం. ఈ ఓటమి భయం వణికించిన వేళ చంద్రబాబు బెదిరింపులను, హింసని మాత్రమే నమ్ముకుంటారు. అందుకు 2019 ఎన్నికలే ఒక ఉదాహరణ. ఆ ఎన్నికల వేళ ప్రజా తీర్పు ఎలా ఉంటుందో ముందే గ్రహించారు చంద్రబాబు. 23 సీట్లతో అత్యంత అవమానకరంగా ప్రజలు తిరస్కరిస్తారని ఊహించి ఉండకపోవచ్చు, కానీ ఓటమి తప్పదనైతే గ్రహించారు. అందుకే ఏకంగా నాటి ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేదిని బెదిరించడానికి సైతం వెనకాడలేదు. మాట్లాడితే 14 ఏళ్లు సీఎంగా పనిచేశాను అని చెప్పే వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉండే ఒక రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని మీడియా ముఖంగా బెదిరించడాన్ని దేశమంతా చూసింది. ఇదెక్కడి దారుణమని అసహ్యించుకుంది. అయినా చంద్రబాబు లెక్క చేయలేదు. ఎందుకంటే ఓటమి భయం విజనరీ ముసుగు తీసేసి అసలు చంద్రబాబుని నాడు ప్రజల ముందుకు తెచ్చింది.
ఇప్పుడు కూడా అంతే. ఓటమి తప్పదని అర్థమైపోయింది. కూటమి కట్టిన దత్తపుత్రుడి చేత కాపు సామాజిక వర్గం ఓట్లని గంపగుత్తగా కొట్టేయాలని పన్నాగాలు పన్నినా అవేవి పారలేదని అర్థమైపోయింది. అందుకే పోలింగ్ నాడు టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారు. ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డిని తప్పించి తమ అనుకూల అధికారిని నియమించుకోవడానికి కుట్రల మీద కుట్రలు పన్నుతున్నారు. ఎన్నికల సంఘం మీద తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఆ క్రమంలోనే అత్యంత నిజాయితీ పరుడైన అధికారి మీద అవినీతి మరకలు వేస్తూ ప్రజలను ఎన్నికల సంఘాన్ని మభ్యపెట్టాలని కుతంత్రాలు పన్నుతున్నారు. పచ్చ రాక్షసుల వికృత కుట్రలకు అవకాశం ఇవ్వకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రజ్వరిల్లేలా ఎన్నికల సంఘం వ్యవహరించాలని మేధావులతో పాటు సామాన్య ప్రజలు కూడా కోరుతున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.